సాజ్పే యాప్ గురించి మనందరం ప్లాన్ చూశారు కదా. దీనిలో ఎలాంటి సబ్స్క్రిప్షన్ కావచ్చు, ఎలాంటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇదేమి చేసే పని లేదు. అలా చేసే పని లేకుండానే మనకి 7 లెవెల్స్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. అది కూడా సర్వీసులు యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ చూసుకోండి. మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, పోస్ట్ పెయిడ్ ఉంది, ఎలక్ట్రికల్ బిల్ ఉంది. ఒకటేంటండి, అన్ని రకాల సర్వీసులు ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఎల్పిజి గ్యాస్ కావచ్చు, ఫాస్టాగ్ కావచ్చు, ఇన్సూరెన్స్, ఎల్ఐసి అండ్ ల్యాండ్లైన్ బిల్లు, వాటర్ బిల్లు, డిష్ టీవీ, ఎలక్ట్రికల్ బిల్లు, పోస్ట్ పెయిడ్ ప్రతి ఒక్కటి పే చేయొచ్చండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, కరెంటు బిల్లు పే చేయటం ద్వారా చూడండి, సింపుల్గా మనం ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు పే చేసామనుకోండి, ₹2 ఎక్స్ట్రా పడుతుంది, లేదా సేమ్ అమౌంట్ పడుతుంది. కానీ ఇక్కడ మన కరెంటు బిల్లుకి దాదాపుగా ₹1 తక్కువ పడింది అనుకోండి. సపోజ్ ఒక 1700 1800 బిల్లు ఉంటే ఆ 1800కి ₹1 తక్కువ అనుకోండి, ₹1 సేవ్ చేసుకున్నట్లేగా. అలా మీరు ఎంత టీం చేసుకుంటే అంత టీం కమిషన్ కూడా మీకు వస్తూనే ఉంటుందండి. కరెంటు బిల్లు ద్వారా ఇప్పటి వరకు ఏ యాప్ కూడా కమిషన్స్ ఇవ్వలేదు. బట్ ఇది ఇక్కడ లీగల్ అండి. ఎలాంటి ఇందులో మనం బిల్లు కట్టడం కోసం వ్యాలెట్లో ఫండ్ యాడ్ చేయాలి, ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేవు. వ్యాలెట్లో ఫండ్ యాడ్ చేసే పని లేకుండా కూడా మనం పే చేయొచ్చండి. చూడండి, ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినాను. పే చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ న్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ఏపీసీపీడీసీఎల్ కొడుతున్నాను. కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే ఫెచ్ డీటెయిల్స్ అయిపోతాయండి. ఇక్కడ ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ₹1762 ఉంది. ఇక్కడ ₹1 చూడండి, కమిషన్ అమౌంట్ ₹1. ఇది మనం డైరెక్ట్గా వ్యాలెట్లోకి మనీ యాడ్ చేసే పని లేకుండానే పే చేయొచ్చండి. పే నౌ పైన క్లిక్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే ఉంటుంది. ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే సెలెక్ట్ చేసుకొని పే పైన క్లిక్ చేయండి. పే పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతుందండి. ₹1762 బిల్లుకి 1760.99 అంటే ₹1 తక్కువ పడుతుంది. ఇక్కడ పే పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి పే చేసేస్తానండి. పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ చేయండి. కొంచెం సేపు ఇలా వెయిట్ చేస్తే మరలా బ్యాక్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. కొద్దిగా వెయిట్ చేయండి. ప్రోగ్రెస్లో ఉన్న సార్ చూసారా, ప్రోగ్రెస్లో ఉంది అన్న తర్వాత టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు వెయిట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, బిల్ కట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూసారా, ₹1 మనకు మిగిలిపోయింది కదా. ఇలా హ్యాపీగా బిల్ పే చేయొచ్చండి. మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఇక్కడ బిల్ అయితే పే చేయొచ్చు. ఇలా 7 లెవెల్స్ వరకు మనం కరెంటు బిల్ పే చేస్తూ 7 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బిల్ పే చేశాను. బిల్ పే చేసింది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ₹1762 టోటల్ పెయిడ్ 1761 అంటే ₹1 తక్కువ పడుతుంది మనకి. ఇక్కడ ఏంటంటే కరెంటు బిల్లుకి కూడా మనం మిగుల్చుకోవచ్చు అండి. ₹1 అయినా సరే మిగిలిపోతుంది. ఫోన్పేలో అలాగే ₹2 ఎక్స్ట్రా కట్టే బదులు ఇక్కడ ₹1 మిగిలిపోతుంది. అండ్ ఇక్కడ ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా లేదు. ఫోన్పే ఎలాగైతే మీరు ఫ్రీగా వాడుకుంటారో ఈ యాప్ కూడా అలాగే ఫ్రీగా వాడుకోవచ్చు. ఇంకెవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్రీ యాప్స్ కావచ్చు, రకరకాల ఎర్నింగ్ ప్రొసీజర్స్ కావచ్చు, మంచి మంచి కంపెనీల గురించి మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి.